కోరిన కోర్కెలు నెరవేరుస్తున్న జొన్నలగడ్డ సాయిబాబా మందిరంలో ప్రతి గురువారం మరియు కార్తీక మాసంలో దీక్ష తీసుకున్న స్వాములకు భక్తులకు దాతల సహకారంతో అన్నదానం జరుగుతుందన్న ఆలయ కమిటీ ఆర్గనైజర్ కొరిటాల శ్రీధర్. కోరిన కోర్కెలు నెరవేరుస్తున్న జొన్నలగడ్డ సాయిబాబా మందిరంలో ప్రతి గురువారం మరియు కార్తీక మాసంలో దీక్ష తీసుకున్న స్వాములకు భక్తులకు దాతల సహకారంతో అన్నదానం జరుగుతుందన్న ఆలయ కమిటీ ఆర్గనైజర్ కొరిటాల శ్రీధర్. జొన్నలగడ్డ శ్రీడి సాయిబాబా మందిరంలో గత 25 సంవత్సరాలుగా బాబా వారిని సేవిస్తూ మన కోర్కెల్ని ఆయనతో చెప్పుకుంటూ ఇప్పటి వరకు సేవిస్తూ రావడం జరుగుతుందన్నారు. అలాగే బాబా వారు కూడా మన కోర్కెల్ని నెరవేర్చి ఆయన ఆశీస్సులు అందజేయడం కూడా గత 25 సంవత్సరాలుగా జరుగుతుందన్నారు. అలాగే షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతి వార్షికోత్సవానికి కానీ ప్రతి గురు పౌర్ణమికి కానీ అలాగే ప్రతి గురువారం కూడా పొద్దున్నే బ్రాహ్మణి ముహూర్తంలోనే ఆ బాబా వారికి అభిషేకాలు చేసుకోవడం జరుగుతుందన్నారు. అష్టోత్తర శతనామాలతోటి ఆ బాబా వారిని మనం పూజించుకోవడం జరుగుతుందన్నారు. పొద్దున్నే 3ంటికి మన జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా మందిరం యొక్క తలుపులు తెరుచుకుంటాయన్నారు. ఆయనకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు 3:30 నుంచి మొదలవుతాయన్నారు. ఒక గురువారం అనే కాకుండా ప్రతిరోజు కూడా మన జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా మందిరం 3ంటికే తలుపులు తెరుచుకుంటాయన్నారు. అక్కడి నుంచి ఉదయం 7:30 వరకు ఈ పూజా కార్యక్రమాలు రోజు జరుగుతూనే ఉంటాయన్నారు. అదే సమయంలో భక్తులు కానీ అన్నదానానికి విరాళాలు ఇచ్చిన దాతలు కానీ ఆ సమయంలోనే వచ్చి వారి పూజలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. 25 సంవత్సరాల నుంచి కూడా అలాగే మధ్యాహ్నం హారతి అన్నదానం ప్రతి గురువారం కూడా చేసుకుంటూ రావడం జరుగుతుందన్నారు. ఈ అన్నదానానికి సహకరిస్తున్నటువంటి అన్నదాతలందరికీ కూడా మన భారత వనితా టీవీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా ఈ మందిరంలో గురువారం రోజు సాయంత్రం పల్లకి సేవ ఉంటుందన్నారు. ఈ పల్లకి సేవ సాయంత్రం 7:30 నుంచి మొదలవుతుందన్నారు. మన మందిరంలో ఈ పల్లకి సేవ అంటే బాబా వారిని మనం ఆయన షిరిడీలో ద్వారకామాయి నుంచి చావడికి రోజు విడిచి రోజు నిద్ర చేయడానికి వెళ్తుంటారు. దాన్నే ఆయన జీవించి ఉన్న రోజుల్లో భక్తులు ఒక ఉత్సవంలాగా ఒక పండగలాగా ఆయన్ని పల్లకి సేవలో కూర్చోబెట్టుకొని ఆ చావడి అనే దాని దగ్గరికి అక్కడ తీసుకుని వెళ్ళడం జరుగుతుందన్నారు. షిరిడీలో ఈరోజు కూడా జరుగుతుంది. అదే స్ఫూర్తితోటి ఆ పల్లకిలో బాబా వారిని కూర్చోబెట్టుకుని కార్యక్రమం అనేది ప్రతి గురువారం సాయంత్రం 7:30 గంటలకి ఆ పల్లకిలో బాబా వారిని కూర్చోబెట్టుకొని మేళ తాళాలతోటి భక్తుల సమక్షంలో ఆ పల్లకి సేవ అనేది మనం చేసుకుంటూ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కానీ అలాగే ఇలాంటి సేవకులు కానీ ఆ బాబా వారు ఎప్పుడు వీళ్ళ వెంటే ఉండి ఆయన ఆశీర్వాదాలు వీళ్ళందరికీ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఈరోజు గురువారం కాబట్టి స్వాములు కానీ విడి భక్తులు కానీ మొత్తం 1000 మంది పైగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్తీక మాసం సందర్భంగా అక్టోబర్ నెల 22వ తారీఖు నుంచి నవంబర్ నెల 21వ తారీఖు వరకు మాల ధరించిన స్వాములు అందరికీ కూడా అన్నప్రసాద వితరణ సద్ది కార్యక్రమం మన జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా మందిరంలో జరుగుతుందన్నారు. ప్రతిరోజు జరిగే అన్నప్రసాద కార్యక్రమంలో 500 మంది పైగా స్వాములు పాల్గొంటూ ఉంటారు. అలాగే ప్రతి గురువారం ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భక్తులు కానీ అన్నదాతలకు కానీ మరొకసారి భారత వనితా టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాన్యాయ నమః, మహాకాలాయ నమః, మహాబలాయ నమః, హిరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, హ్రస్వగ్రీవాయ నమః, మంగళస్వరూపాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, విశ్వనేత్రే నమః, విరాట్పతయే నమః, శ్రీపతయే నమః, ఓం ప్రాకృతయే నమః, ఓం శృంగారిణే నమః, ఆశ్రితవత్సలాయ నమః, శివప్రియాయ నమః, శీఘ్రకారిణే నమః, శాశ్వతాయ నమః, ఓం భవాయ నమః, ఓం బలోత్తితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం ప్రాణపురుషాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః, ఓం ధూళిదు సరితాంగాయ నమః, ఓం చందవలిప్తమూర్తయే నమః,
वस्तोद्धूलित विग्रहाय नमः दिव्यगंधास्कुलेपिने नमः प्रसन्नाय नमः प्रमत्ताय नमः ओम प्रकृष्टार्थप्रदाय नमः ओम अष्टैश्वर्यप्रदाय नमः ओम वरदाय नमः परेशे नमः ओम ब्रह्मणे नमः ओम ब्रह्मरूपिणे नमः ओम विष्णवे नमः ओम विश्वरूपिणे नमः ओम शंकराय नमः ओम आत्मने नमः ओम परमात्मने नमः ओम अंतरात्मने नमः ओम श्री गुरु दत्तात्रेयाय नमः ओम दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे स्मर्तृगामे सनोत् दीनबन्धुं कृपासिन्धुं सर्वकारणकारणं सर्वरक्षाकरं वन्दे स्मर्तृगामे सनोत् शरणागतदीनात्मपरित्राणपरायणं नारायणमिवं वन्दे स्मर्तृगामे सनोत् सर्वानर्थहरं देवं सर्वमङ्गलमङ्गलं सर्वक्लेशहरं वन्दे स्मर्तृगामे सनोत् ब्रह्मण्यं धर्मतत्त्वज्ञं भक्तिकीर्तिवर्धनं भक्ताभीष्टप्रदं वन्दे स्मर्तृगामे सनोत् साईनाथाय नमः कुत्सं शंखं चक्रं जापं परशुमसिमिषं शूलपास्याङ्कुशाब्जं बिभ्राणं वज्रखेटं मलं सलगदाकुन्दमच्युग्रदं काल వంగి వేసుకుని కాలు పెట్టవాలి హరి ఓం కూర్చోండి ఓం శంఖం చక్రం జాపం పరశుమసిమిషం స్థూలపాశాబ్జం బిభ్రాణం వజ్రఖేటం మలం సలగదాకుంతమక్షుగ్రదంష్టం జ్వాలాకేశం త్రినేత్రం పట్టుకోమంతే పట్టుకో త్రినేత్రం జ్వలదల్లనివం హారకేయూరభూషం ధ్యాయే షట్కోణ సంస్థం సకల రిపుయన ప్రాణ సంహారం. మీరు తాకూడదు ఆడవాళ్ళు, ఆయన చేస్తాడు. ఇవ్వండి అప్పుడు హలముసల గదాకుంతమచ్చుగ్రదంష్టం జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదల్లనివం హారకేయూరభూషం ధ్యాయే షట్కోణ సంస్థం సకల రిపుయన ప్రాణ సంహార చక్రం కల్పాంతార్క ప్రకాశం త్రిభువనమఖిలం తేజస్సా పురయంతం రక్తాక్షం పింగకేశం రిపుకులభేదం భీమదంష్టాట్టాసం శంఖం చక్రం జపాశాంకుశంసలగదాకుంత చాపాదిహేతేన్ బిభ్రాణం దూర్భిరాధ్యం మనసి మురరిపుం భావయే. చక్రుసంజ్ఞం ఒక్కొక్క తులసి దళం ఆ సాలగ్రహం మీద పెడుతూ ఉండండి మీరు. అంతే అట్లా పెట్టడమే. ఓం ఓం సుదర్శనాయ నమ అంటూ పెట్టి ఓం సహస్రారాయ నమ పెట్టేస్తే నమ అన్నప్పుడు ఇదో ఈ 3 ఏళ్లతో చేయాలి పూజ. సహస్రాదిత్య సంకాశాయ నమ సహస్రాస్త్రాయ నమ సహస్రాయుధాయ నమ సహస్రదైత్యఘాతకాయ నమ మహావిష్ణుస్వరూపిణే నమ మహారాక్షమర్ధనాయ నమ మహాభీషణాయ నమ మహాభీకరాయ నమ మహాకోలాహలాయ నమ మహాట్టహాసాయ నమ మహాకరాళాయ నమ ఓం మహాఘోరాయ నమ మహోజ్వలాయ నమ మహోనాదాయ నమ మహోదారాయ నమ సర్వతీర్థమయాయ నమ. ప్రియోపమదస్యాయ
वसोमृतं ब्रह्म ऊर्ध्वस्वरो वधैतं विष्णवे तिरुनिर्ववति विष्णो वै विष्णु विघ्ननिर्वान्तधतिष्ठति ॐ गोप्रजुहोते विष्णवे स्वाहा विघ्नाय स्वाहा उदिष्टाय स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् अवधूताय विद्महे श्रीवासाय धीमहि तन्नो साईनाथ प्रचोदयात् ओम साईश्वराय विद्महे श्रीवासाय धीमहि तन्नो योगिराज प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् दत्तात्रेयाय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्त प्रचोदयात् दिगंबराय विद्महे अवधूताय धीमहि तन्नो दत्त प्रचोदयात् प्रदक्षिणं पदे पदे आत्मोहं भावसंभव महिमां कृपया देव शरणागतोत्सर्वज्ञ सर्वं नास्ति प्रभो त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्षो साईनाथ स्वामिनः दक्षिण साष्टांग नमस्कारान् समर्पयामि चामरं वीक्षयामि साई विसरणि మీ పూజా మందిరంలో రోజు పూజ చేస్తారు కాబట్టి మీ పూజా మందిరంలో ఉంచుకొని బాబావారి విభూతి ధరించి దీపారాధన చేసిన తర్వాత ఈ అష్టోత్తర శతనామాలు 108 నామాలు ఉంటాయి. ఇవి చదువుకొని తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో మీ సంకల్పం ఏదైతే ఉందో న్యాయబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి బాబావారికి చెప్పుకొని 3 గుప్పెళ్ల బియ్యం ఈ జోలలో వేసి అలాగే 11 రూపాయల దక్షిణ ఈ జోలలోనే వేయవలసి ఉంటుంది. ఇలాగా 41 రోజుల పాటు చేయాలి. ఈ 41 రోజుల్లో మీకేదైనా ఆటంకం వచ్చినా లేదా మీకేదైనా అంటే సోదరాలు అట్లాంటివి కూడా వస్తుంటాయి, 10 రోజులు గ్యాప్ వచ్చింది, లేదంటే మీరేదైనా ఊర్లకు వెళ్ళినా మీరు ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. 41 రోజులు చేస్తే చాలు. 41 రోజుల తర్వాత వచ్చే గురువారం మన ఈ మందిరంలో తీసుకొచ్చి ఆ బాబా వారి పాదాల దగ్గర సమర్పిస్తే వాటిని అన్నదానానికి వాడటం జరుగుతుంది. అలాగే దీక్ష అంటున్నారు, మళ్ళీ చన్నీటి స్నానం చేయాలేమో లేకపోతే కింద పడుకోవాలేమో అనే అనుమానాలు అలాంటివి ఏం అవసరం లేదు. మీరు హాయిగా ఎలా ఉంటారో అలానే ఉండండి. కాకపోతే మీరు పూజ చేసేటప్పుడు ఆ బాబావారి నామస్మరణ చేసుకొని ఈ జోలలో 3 గుప్పెళ్ల బియ్యం అలాగే 11 రూపాయల దక్షిణ వేసి 41 రోజుల పాటు మీరు ఈ సంకల్ప దీక్ష అనేది ఒక కోరిక అనేది కోరుకొని ఆ బాబావారి వేడుకొని చెప్పండి, తొందరగానే తీరుస్తారు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇంత కాన్ఫిడెంట్గా మన మందిరంలోకి ఇప్పటికీ 600-700 మంది దాకా ఈ సంకల్ప దీక్ష తీసుకున్నారు. వారందరూ కూడా చాలా మంది మేము ఒక
కోరిక అనుకున్నామండి, అది తీరింది అని సంతోషంగా వచ్చి మన ఈ మందిరంలో మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒక్కసారి తీసుకున్నాము మా కోరిక నెరవేరలేదు అనేది పెట్టుకోవద్దండి. ఎందుకంటే బాబావారి సచ్చరిత్ర రాసినటువంటి హేమంత్ పంత్ గారు ఆయనకే స్వయంగా జరిగిన అనుభవం. ఒక ఆయన వేరే భక్తులు వచ్చి ఆయన గురుచరిత్ర పారాయణం 2 సార్లు చేస్తే చాలు ఆయనకు అనుగ్రహించారు. కానీ ఈ సచ్చరిత్ర రాసిన ఆయన హేమంత్ పంత్ గారికి 7 సంవత్సరాల నుంచి ఆయన పాదసేవ చేసుకుంటున్నా కానీ బాబావారు అనుగ్రహించకపోతే ఆయన మనసులో బాబావారు నన్ను అనుగ్రహించట్లేదు, నిన్నగాక మనం వచ్చిన ఆయన 10 రోజులు కూడా కాలేదు, 14 రోజులు కూడా కాలేదు, ఆయన అనుగ్రహించాడు, నన్ను కనీసం పట్టించుకోవట్లేదు అని ఆయన మనసులో మదన పడుతుంటే ఆ విషయం దేవుడు కాబట్టి బాబావారికి తెలిసి ఆయన ఒక కథ చెప్పడం జరిగింది. ఈరోజు స్వాములు కానీ గురువారం కాబట్టి స్వాములు కానీ విడి భక్తులు కానీ మొత్తం 1000 పైన ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా మన జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా మందిరం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి గురువారం కూడా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ కార్తీక మాసం సందర్భంగా అక్టోబర్ నెల 22వ తారీఖు నుంచి నవంబర్ నెల 21వ తారీఖు వరకు మాల ధరించిన స్వాములందరికీ కూడా అన్నప్రసాద వితరణ సద్ది కార్యక్రమం మన జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా మందిరంలో జరుగుతుంది. కావున ఈ రోజు జరిగే ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా స్వాములు 500 మంది పైనగా పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై బలో సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి, ద్వారకా మాయికి, గురుదేవ దత్తకు, సాయినాథ్ మహారాజ్ కి. అందరికీ నమస్కారం. మన జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా మందిరంలో 25 సంవత్సరాలుగా ఆ బాబావారిని మనం సేవించుకుంటూ కొలుచుకుంటూ మనం కోరిన కోరికల్ని ఆయనతో చెప్పుకుంటూ ఇప్పటి వరకు కూడా మనం ఆ బాబావారిని పూజించుకుంటూ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ బాబావారు కూడా ఆ షిరిడి సాయినాథుడు మన కోరికలన్నీ నెరవేర్చి మనకి ఆయన ఆశీస్సుల్ని అందించడం కూడా జరుగుతుంది 25 సంవత్సరాల నుంచి కూడా. అలాగే మన జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతి వార్షికోత్సవానికి కానీ ప్రతి గురు పౌర్ణానికి కానీ అలాగే ప్రతి గురువారం కూడా పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలోనే ఆ బాబావారికి అభిషేకాలు చేసుకోవటం, అలాగే అష్టోత్తర శతనామాలతోటి ఆ బాబావారిని మనం పూజించుకోవటం, పొద్దున్నే 3:30 కల్లా 3ంటికే మన జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా మందిరం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. 3ంటికాడ నుంచే ఆయనకు సంబంధించిన ఆ షిరిడి సాయినాథుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 3:30 నుంచి మొదలవుతూ ఉంటాయి. ఒక్క గురువారం అనే కాకుండా ప్రతిరోజు కూడా మన జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా మందిరం 3ంటికే తలుపులు తెరుచుకుంటుంది. అక్కడి నుంచే పూజలు మొదలవుతాయి. అక్కడి నుంచి ఉదయం 7:30 వరకు ఈ పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రోజు జరుగుతూనే ఉంటాయి. అదే టైంలో కూడా భక్తులు కానీ అన్నదానానికి విరాళం ఇచ్చిన దాతలు కానీ ఆ టైంలోనే వచ్చి వారి పూజలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది 25 సంవత్సరాల నుంచి కూడా. అలాగే మధ్యాహ్నం ఆ బాబావారి మధ్యాహ్న హారతి, అలాగే
అన్నదానం ప్రతి గురువారం కూడా మనం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ అన్నదానానికి సహకరిస్తున్నటువంటి అన్నదాతలందరికీ కూడా మన భారత వనితా టీవీ తరపున మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో తమ సేవల్ని బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఉన్నారు, అలాగే వ్యవసాయ పరంగా కూడా సేవకులు ఉన్నారు. ఈ ప్రతి గురువారం కానీ, గురు పౌర్ణానికి కానీ, వార్షికోత్సవానికి కానీ ఈ సేవకులు ఇప్పుడు నా వెనుకున్నటువంటి, నా పక్కనున్నటువంటి సేవకులందరూ కూడా ప్రతి గురువారం ఎన్ని పనులున్నా ఆ బాబావారికి టైం కేటాయించి ఈ అన్నదాన కార్యక్రమంలో కానీ, ఈ హారతి టైంలో కానీ వారి సేవలు ఈ మందిరానికి ఎంతో ఉపయోగపడేటట్టుగా వారు ఉండటం కూడా మనం ఈ విధంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి వాళ్ళకు కూడా. ఈ సేవకులు ఎంత కష్టపడతారంటే వాళ్ళ పనులు మానుకొని ఈరోజు గురువారం వచ్చిందంటే ఎప్పుడు మనం మందిరానికి వెళ్దామా, గుడికి వెళ్దామా, సాయిబాబా గుడికి వెళ్దామా అని వాళ్ళు ఉదయం నుంచే అనుకొని ఒక పూట మధ్యాహ్నం 3 దాకా ఈ సేవకులందరూ కూడా వారి సేవని ఈ మందిరంలో ఉపయోగించడం జరుగుతుంది. అలాగే గత 25 సంవత్సరాలుగా పొద్దున్నే 3 తలుపులు తెరుచుకోవడానికి సహకరిస్తున్నటువంటి మన వాచ్మెన్ గోరంట్ల పేరయ్య, ఈయన 25 సంవత్సరాల నుంచి 3 ఖచ్చితంగా మెలుగు రాకపోతే అలారం పెట్టుకొని మరి 3 ఆ బాబావారి మందిరం తలుపులు తీయాలి అనే ఉద్దేశంతో ఈయన 25 సంవత్సరాల నుంచి కూడా అదే 3 తలుపులు తీసి లోపల అంతా శుభ్రం చేసి ఆ తర్వాతనే పూజారి గారు రావడం, ఆ తర్వాత పూజా కార్యక్రమాలు మనం ఆ బాబావారికి చేసుకోవడం కూడా 25 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ మందిరంలో గురువారం రోజు సాయంత్రం పల్లకీ సేవ ఉంటుంది. ఈ పల్లకీ సేవ సాయంత్రం 7:30 నుంచి మొదలవుతుంది మన మందిరంలో. ఈ పల్లకీ సేవ అంటే బాబావారిని మనం ఆయన షిరిడీలో ద్వారకామాయి నుంచి చావడికి రోజు విడిచి రోజు నిద్ర చేయడానికి వెళ్తుంటారు. దాన్నే ఆయన జీవించి ఉన్న రోజుల్లో భక్తులు ఒక ఉత్సవంలాగా, ఒక పండగలాగా ఆయన్ని పల్లకీ సేవలో కూర్చోబెట్టుకొని ఆ చావడి అనేదానికి అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది. షిరిడీలో ఈ రోజు కూడా జరుగుతుంది. అదే స్ఫూర్తితోటి మనం ఈ మందిరంలో పల్లకీ సేవ కార్యక్రమం అనేది ప్రతి గురువారం సాయంత్రం 7:30కి ఆ పల్లకీలో బాబావారిని కూర్చోబెట్టుకొని మేళ తాళాలతోటి భక్తుల సమక్షంలో ఆ పల్లకీ సేవ అనేది మనం చేసుకుంటూ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కానీ, అలాగే ఇలాంటి సేవకులకు కానీ ఆ బాబావారు ఎప్పుడూ వీళ్ళ వెంటే ఉండి ఆయన ఆశీర్వాదాలు వీళ్ళందరికీ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన భారత వనితా టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.